నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు. జీవన్ రెడ్డి రోహింగ్యాలకి, బంగ్లాదేశ్ ముస్లింలకి అభ్యర్థి అని అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎంపీ అరవింద్ మీడియాతో మాట్లాడుతూ ఈ మధ్య సర్క్యులేట్ అవుతున్న జీవన్ రెడ్డి వీడియోలు చూసి తాను మాట్లాడుతున్నానని, జీవన్ రెడ్డి రోహింగ్యాలకు, బంగ్లాదేశ్ ముస్లింలకు అభ్యర్థి అని అన్నారు. ఇక్కడ ఉన్న హిందువులకు, మన పౌరసత్వం లభించే హిందువులకు, అందరూ భారతీయులకు మోడీ అభ్యర్థిని నేను అని అన్నారు. జీవన్ రెడ్డి మాత్రం రోహింగ్యాలకు, బంగ్లాదేశ్ ముస్లింల కోసం నిలబడ్డట్టు ఆయన మాటలు ఉన్నాయని అన్నారు. దీనిని జగిత్యాల ప్రజలు ఏ విధంగా జవాబు చెప్తారో జూన్ 4 నాడు తెలుస్తుందని అన్నారు. దేశంలో నరేంద్ర మోడీకి కాంపిటీషన్ లేదని, అలాగే నిజామాబాద్లో కూడా కాంపిటీషన్ ఎవరూ లేరని అన్నారు. అరవింద్ గారు వేదికపైకి వస్తున్నారు. స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా జిల్లా అధ్యక్షులు గోరపల్లి సత్యన్న గారు, అదేవిధంగా చూడండి, జీవన్ రెడ్డి గారే కొత్త కాదు రాజకీయానికి, నేను కూడా పాతపడ్డా. కానీ జీవన్ రెడ్డి గారి కొన్ని విషయాలు ఈ మధ్య సర్క్యులేట్ అవుతా ఉన్నాయి వీడియోస్. దాన్ని బట్టి నేను చెప్తా ఉన్నా, జీవన్ రెడ్డి గారు రోహింగ్యాలకి, బంగ్లాదేశీ ముస్లింలకి అభ్యర్థి. నేను ఒక మోడీ సైనికుడిని. ఇక్కడ ఉన్న హిందువులకి, మన పౌరసత్వం లభించే హిందువులకి, మరి అందరు భారతీయులకి మోదీ గారి అభ్యర్థిని నేను. ఆయన మాత్రం కేవలం రోహింగ్యాలకి, బంగ్లాదేశీ ముస్లింల కోసం నిలబడ్డట్టు ఆయన మాటలు ఉన్నాయి. దీన్ని జగిత్యాల ప్రజలు ఏ రకంగా జవాబు చెప్తారో మీరు 4 జూన్ నాడు తెలుస్తుంది.